మొన్న డోర్నకల్లా ఆడపిల్లల హాస్టల్ కాడ గబ్బు వాసన వస్తుందని మన బాలన్న ముచ్చట అలా చెప్పిరా కదా. ఆ ముచ్చట డోర్నకల్ పట్టణంలో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యి గాయి గత్తర లేపినంత పని అయిందట. వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు రంగంలోకి దిగిర్రు. హాస్టల్ కాడున్న మురికి మొత్తం సాఫ్ చేసిర్రు. చూసిండ్రు కదా బాలన్న ముచ్చట్లకు స్పందన ఎట్లున్నదో. మున్సిపాలిటీ అధికార యంత్రాంగము అక్కడి లీడర్లు ఎట్లా పని చేపిస్తారో చూడండి అన్న చెప్పే. బాలన్న గారి న్యూస్ మా డోర్నకల్ టౌన్కి కలకలం లేపి మైనార్టీ స్కూల్ వద్ద వరద నీరు రావడంతో చాలా ఆగిపోవడం జరిగింది. అట్లాంటి నీళ్లు ఆగిపోయి స్కూల్లో చదివినటువంటి 400 మంది విద్యార్థులకు ఏ హానికరంగా జరగకుండా విసర్జనలు రాకుండా నీళ్లను వెంటనే తొలగించమని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయాన్నే మేము వాటిని చూసి ఈ వాటర్ ఎక్కడి నుండి వెళ్ళిపోతాయని చూసి ఆ జాగ్రత్తలు తీసుకొని ఎమ్మటే ఆ వాటర్ పోవడానికి కారణంగా ఎక్కడి నుండి తోలితే పోతాయని మొత్తం వెంటనే మరమ్మతుల్ని చేపట్టడం జరిగింది. అన్నా నువ్వేమంటవే? బాలన్న ముచ్చట్లు అని చెప్పి న్యూస్లో డోర్నకల్ మైనార్టీ కళా పాఠశాల దగ్గర అంత మురుగు నీళ్ళు జరిగింది. అటువంటి విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళగానే కమిషనర్ గారు తక్షణమే స్పందించి వాళ్ళ సిబ్బందిని పంపించి అదేవిధంగా మా తోటి మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇటువంటి నీళ్లు పోయేది ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి నీళ్ళ గురించి దృష్టి పెట్టి ప్రస్తుతం తాత్కాలికంగా నీళ్లు పోవడం కోసం పెద్ద కాలువ తీసి నీళ్లు వెళ్ళే విధంగా దారి చేయడం జరిగింది. షబ్బాష్. ఇట్లనే డోర్నకల్లా మున్సిపాలిటీలు ఉన్న గోసాలని వాపి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మీ పట్టణాన్ని ఏక నంబర్ తునకగా చేసుకోండి. ప్రజాపాలనలో మీ పట్టణంను చూసి తతిమ ఊర్లలో ఆదర్శంగా తీసుకోవాలి. ఇయ్యాలటి సందే ఆ పని మీద ఉండుండ్రి.